రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించడానికి సిపిఐ తరపున ఎన్నో పోరాటాలు చేశామన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. ఏడాది నుంచి పనిచేస్తున్న ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ రావడమేంటని ఆయన ప్రశ్నించారు. రామగుండంతో పాటు సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. అసలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక పెద్ద వరప్రసాదం అంటే అలాంటి ఫ్యాక్టరీని మూసివేసిన తర్వాత దాన్ని తెరవాలని అనేక ఆందోళనలు పోరాటాలు ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. అయితే ఎట్టకేలకు 2-3 సంవత్సరాల క్రితమే దీనికి సిగ్నల్ వచ్చిన సంవత్సరం నుంచి ఇప్పుడు యూరియా ఉత్పత్తి సాగుతున్నది. అది ఏంటిదంటే రామగుండం అనేది కొత్త ఫ్యాక్టరీ కాదు, అది పునఃప్రారంభానికి మోడీ బాగా మరి ఎంతో పెద్ద మనకి ఏదైతుందో వరం అందించినట్టుగా ఓ పెద్ద పరిశ్రమలు ఇచ్చినట్టుగా అందరికీ కూడా తెలుసు. రామగుండం వేడి అంటే పారిశ్రామిక ప్రాంతం.